అందరికీ నమస్కారం. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ మాట్లాడుతున్నా. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. భారతదేశం మొత్తం వేధిస్తున్న సమస్య డయాబెటిక్, షుగర్, మధుమేహం. యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కొన్ని వందల రెమెడీలు, వేల రెమెడీలు, లక్షల రెమెడీలు. కానీ ఎంతమంది ఆయుర్వేద మందులతోనే జీవిస్తున్నారు అన్నది ఒక్కసారి మీరు కనుక ఆలోచించగలిగితే, ఒక 100 మందిని డయాబెటిక్ పేషెంట్ తీసుకుంటే ఆయుర్వేద మందులు వాడే వాళ్ళని దాంట్లో 5గురు, ఒక 10 మంది తక్కువ ఓన్లీ ఆయుర్వేదం మీద డిపెండ్ అయ్యి అలోపతికి దూరంగా జీవిస్తుంటారు. నాకు మిర్యాలగూడ పట్టణంలో, హైదరాబాద్లో ఒక బ్రాంచ్, మిర్యాలగూడ పట్టణంలో ఒక బ్రాంచ్ అండ్ మనం ఒక గోశాలను నిర్వహిస్తాం. ఒక సాధువు, ఒక ముని, ఒక దేవుడు ఈ మధ్యకాలంలో మా యొక్క గోశాలను విజిట్ చేయడం జరిగింది. మన దగ్గర సాహువాల్, గిర్, రాఖీ ఆవులు సుమారు ఒక 50 నుంచి 60 ఉంటాయి. అంటే మన హైట్ కంటే ఇంకా చాలా హైట్ ఉంది. ఇంత మంచి గోశాల పెట్టుకొని డయాబెటిక్ని పారదోలేది సంఖలో గొర్రెబిల్లం పట్టుకొని నువ్వు దేశం మొత్తం వెతుకుతున్నావు శ్రీనివాస్ గారు. నువ్వు డయాబెటిక్ ఏం మందులు ఇస్తావంటే ఈ మందు అని మనం ఇచ్చే ఒక 3, 4, 5 రకాల మందులు చెప్పడం జరిగింది. ప్రతిరోజు 12 లీటర్ల ఆవు మూత్రం పట్టుకొని ఒక 2 కేజీల పేడ అందులో వేసి బాగా పిసికి దాన్ని అంటే సుమారు ఒక 45 నిమిషాల పాటు దాంట్లో బాగా రబ్ చేసి ఆ తర్వాత మీరు వడబోసుకొని ఒక ఇనుప కళాయిలో గినక వేసి ఆ 12 లీటర్ల ఆవు మూత్రంలో 200 గ్రాముల పసుపుతో పాటు 20 గ్రాముల శిలాజిత్ గినక వేసి మీరు 12 గంటలు గినక బాయిల్డ్ చేయగలిగితే మీకు ఒక అద్భుతమైన గోమూత్ర శిలాజిత్ మీకు ఏర్పడుతుంది. దీన్ని అంటే మొత్తం టోటల్గా డ్రై కాకుండా కొంత లేపనంగా అయిన తర్వాత తీసి పక్క పట్టుకొని సుమారు అది ఒక 2 నుంచి 2.5 కేజీల వరకు మీకు ఏర్పడుతుంది. సేమ్ అదే క్వాంటిటీతో పొడపత్రి, డ్రై లీవ్స్, ఆకు గినక అందులో వేసి బాగా కలియపెడితే గట్టిగా ముద్దలాగా అవుతుంది. దాన్ని చిన్న మన పూరీలకు మనకు గోధుమ పిండి ఎలా చేస్తామో అలా చేసి మీరు ఎండబెట్టండి. తర్వాత దంచి పౌడర్ చేసుకొని వస్త్రకాయితం పట్టుకోండి. మీకు ఒక అద్భుతమైన గోమూత్ర శిలాజిత్ ఏర్పడుతుంది. దాన్ని ఉదయం ఒక చిన్న చెంచాతో, టీ స్పూన్ కంటే ఇంకా చిన్న చెంచాతో, అంటే కనీసం ఒక చిటికడి కంటే కొద్దిగా ఎక్కువ ఈ చేతిలో వేసుకొని కొద్దిగా తేనె గినక కలుపుకొని మీరు గినక ఎవరికైనా ఇవ్వండి. ఒక 30 నుంచి 60 రోజులలో ఎలాంటి ట్యాబ్లెట్స్ కానీ, ఇన్సులిన్ కానీ ఏదైనా కూడా లేకుండా అవి ఆ ప్రాంక్రియాస్ రీజనరేట్ అయ్యి మీకు బీటా సెల్స్ రిలీజ్ అయ్యి బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఒక 90 రోజుల ప్రక్రియ ఇది. ఆ తర్వాత ఎక్కువ శాతం ఉన్న వాళ్ళైతే ఒక నెల రోజులు బానేసి మళ్ళీ ఒక 3 నెలలు తీసుకోగలిగితే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి శ్రీనివాస్ గారు అని ఆ మహానుభావుడు నాకు చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగా నేను చేసి సుమారు ఒక 100 నుంచి 200 మందికి నేను ఇవ్వడం జరిగింది. అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. దాన్నే ఈరోజు మేము మధుమేహ ఉచిత వ్యాధి ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం అని రేపు 24వ తారీఖు మా గురువుగారైన వీరరాఘవన్ గారి వర్ధంతి సందర్భంగా మేము ప్రారంభిస్తున్నాం. నాకు ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది ఏంటంటే మీరు చేసే విధానము, మీరు మాట్లాడే విధానము, మీరు అప్పుడప్పుడు నేను ఈ వీడియోలలో నేను ఓం సూర్యదేవాయ నమః అని 18 సార్లు తప్ప నేను అదొక్కటి చేయబిడ్డాని మా గురువు గారిది ఆ మాటలు విని చాలామంది గోశాల ఏ విధంగా నిర్వహిస్తున్నాడు, ఏ విధంగా వైద్యం చేస్తున్నాడు, ఎంతోమంది మహానుభావులు, మునులు, ఋషులు చాలామంది నాకు కాల్ చేసి వాళ్ళ దగ్గర పిలిపించుకోవడం, లేదా వాళ్ళ దగ్గరికి నన్ను పిలిపించుకోవడం, లేదా నా దగ్గరికి వాళ్ళు వచ్చి మహానుభావులు 1 రోజు 2 రోజులు నాతో ఉండి నాకు అంటే నువ్వు ఒక వజ్రం లాంటి రాయివి, నీకు సానపడితే ఒక మంచి వైద్యుడి అవుతావు, నీకు ఒక గొప్ప అనుభూతి ఉంది. గోశాల నిర్వహణ అంటే అంత ఆషామాషి కాదు. మిల్క్ ప్రొడ్యూస్ గోశాల నిర్వహించాలంటే చాలా కష్టంతో కూడుకున్నా కానీ పచ్చిగడ్డి అవన్నీ నువ్వు ఎన్ని బాధలు పడి చేస్తున్నావు బిడ్డ, నీకు తప్పకుండా మేము సహకరిస్తాము అని చాలామంది నాకు ఈ విధంగా వాళ్ళు పేరు కూడా చెప్పటానికి
కనీసం వాళ్ళకు ఒక బ్యాంక్ అకౌంట్ కూడా లేదంటే మీరు నమ్ముతారా? కాబట్టి ఆ మహానుభావుని మాటలతో నేను గోమూత్ర శిలాజిత్ తయారు చేయడం కార్యక్రమం స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 2 లక్షల డోసులు డయాబెటిక్ తయారు చేసి అంటే ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తానికి. అంటే తయారీ ఖర్చులు ఎవరైనా చాలామంది నేను షుగర్ తగ్గితే మీకు ₹1,00,000 ఇస్తా, 2 లక్షల రూపాయలు ఇస్తా అని ఎంతోమంది గతంలో అనేది. ముందు మీరు వాడండి, ఏదో ఆ 1000, ₹2 ఆ 1500 ఎంతో ఇస్తే ఆ ఆఫీస్ మెయింటెనెన్స్ల కోసం తీసుకొని ఆ మూలికల సేకరణ, మూలికల తయారీ, మూలికల తయారీ చేసే వాళ్ళ జీతాల కోసం తీసుకొని ఈ విధంగా రాబోయే కాలంలో అన్నీ ఉచితంగా చేస్తానికి మనం బాటలు వేస్తున్నాము. కాబట్టి మీరు అంటే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని గోమూత్ర శిలాజిత్తో రాబోయే కాలంలో ఆ డయాబెటిక్ లేకుండా నిర్మూలించవచ్చన్న నా గురువు దీవెన ఆశీస్సులు. తప్పకుండా మీరు కూడా ప్రయత్నం చేస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ.